ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ, అది బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటురు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూసబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తలేని ఈ మాట, పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది, 79 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మన తెలంగాణలో వచ్చిన రిపోర్ట్లో 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మరి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల మిత్రులు, బీసీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడన్నా బ్యాక్లాగ్ పోస్టులు వస్తే ఇస్తున్నామా మనం బయటికి? ఎస్సీలకు ప్రమోషన్లు వస్తే ఇస్తున్నామా బయటికి? ఇవాళ దేశంలో ఇన్ని శుద్ధులు చెప్పే మోడీ గారి పరిపాలనలో లక్షలాది బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయ పోరాటంలో మనం సంకల్పం తీసుకుందాం, బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులు